వసంత కృష్ణ ప్రసాద్ పార్టీ మారటం వల్ల వచ్చే నష్టమేమీ లేదన్నారు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి తిరుపతిరావు. 2024 ఎన్నికల్లో వైసీపీ గెలుపొందే నియోజకవర్గంలో మైలవరం ముందుంటుందన్నారాయన. నియోజకవర్గంలో ఎలాంటి గ్రూపు తగాదాలు లేవంటున్న తిరుపతిరావుతో మా ప్రతినిధి మల్లికార్జున ఫేస్ టు ఫేస్. వైసీపీలో 6వ లిస్టు ప్రకటించిన తర్వాత మైలవరానికి తిరుపతిరావును ఇన్ఛార్జిగా కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో సిట్టింగ్గా ఉన్న ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కూడా ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించాడు. ఈ సమావేశంలో కూడా పార్టీపై విమర్శలు కూడా గుప్పించిన పరిస్థితి ఉంది. దీనిపై మనతో మాట్లాడేందుకు మైలవరం ఇన్ఛార్జ్ తిరుపతిరావు ఉన్నారు. ఆయనతో మాట్లాడారు. అన్న, ఎలా చూస్తూ ఉన్నారు? మీ సిట్టింగ్ ఎమ్మెల్యేకి కాదని మీకు సీట్ ఇచ్చిన పరిస్థితి ఎలా ఉంది? మీరు ఏమైనా మాట్లాడడం జరిగిందా? వసంత కృష్ణప్రసాద్తో ఏమైనా మాట్లాడటం జరిగిందా మీరు? అంటే ఏం లేదన్న, నాకు వసంత కృష్ణ బాగానే ఉంటాం, ఇబ్బంది అట్లా ఏం లేదు, అంతా బాగానే ఉంటాం. అంటే మిమ్మల్ని ఆయన ఆటలో అట్టిపండు చేయొద్దంటూ కూడా మీరు నేను పెంచిన మొక్క ఆయన కార్పొరేటర్గా ఓడిపోయిన తర్వాత కూడా జడ్పీటీసీగా నేను గెలిపించుకున్నాను ఆయన ఆటలో అట్టిపండు చేయొద్దంటూ కూడా ఆయన విజ్ఞప్తి చేశారు స్టేజ్ మీద నుంచి. దీన్ని ఎలా చూస్తూ ఉన్నారు? అట్లాంటిది ఏం లేదన్న, పార్టీ నివాదంతోనే మేము పార్టీ కష్టపడి పనిచేసాం. ఆ రోజున జోగి రమేష్ గారు ఉన్న కష్టపడ్డాం. ప్రతిపక్షం గట్టిగా ఉన్న దేవినేని ఉమామహేశ్వర గారు ఎన్ని కేసులు పెట్టుకుని ఎదుర్కొంటూ వచ్చాం. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ విధానంతో జోగి రమేష్ గారిని పెడన పంపించిన కృష్ణప్రసాద్ గారితో అదే రకంగా పనిచేసాం. ఎక్కడ ఏ భేదం చూపించలేదు, ఏ చిన్న విభేదం కూడా చూపించలేదు. ఆయన గెలిపే మా లక్ష్యంగా మేము పనిచేసాం. అదేవిధంగా మా గెలుపుప్పుడు కూడా ఆయన అదే రకంగా పనిచేశారు. ఎట్లాంటి ఇబ్బందులు ఏం లేవు. ఈ రకంగా మేము ఇప్పుడు కూడా ఈరోజు కూడా మా అభ్యర్థి కృష్ణప్రసాద్ గారు అనుకున్నాం మొన్నటిదాకా కూడా. ఈ రోజుకి ఇట్లా పార్టీకి ఇట్లా చేసి వెళ్తారని మేము కల్లో కూడా ఎప్పుడు కూడా ఊహించలేదు. ఎక్కువ శాతం మంత్రి జోగి రమేష్ కలగజేసుకుంటున్నారు నా నియోజకవర్గంలో. ఏ అధికారిని నియమించినా అధికారులు జోగి రమేష్నే కలుస్తున్నాడంటూ కూడా ఆయన ఒక ఆరోపణ చేయడం జరిగింది. అలా ఎలా ఉండేది అసలు? నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉండేది? అధికారుల వ్యవహారం ఎలా ఉండేది? ఆయనకి ఏమన్నా చెప్తూ ఉండేవాళ్ళ, లేకపోతే డైరెక్ట్గా జోగి రమేష్తోనే కాంటాక్ట్లో ఉండేవాళ్ళ? లేదు, అధికారులు వారికి కూడా ఎంఆర్ఓలు కానీ ఎండిఓలు కానీ మొత్తం కూడా ఉన్నాం. ఎవరన్నా ఒకలా కలిసి ఉంటే కలిసి ఉండొచ్చేమో అని, అంతేగాని పూర్తి ఈయన హ్యాండ్ ఓవర్లో ఉంటారనేది అయితే లేదు. మంత్రి జోగి రమేష్ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా నియోజకవర్గంలో? ఆయన ఇన్వాల్వ్మెంట్ ఎట్లా ఉంటుంది? ఆయన అక్కడ ఇన్వాల్వ్మెంట్ అంటే ఇప్పుడు ఇక్కడ కొంతమంది ఉంటారు కదా, అంటే ఇక్కడ కొన్ని రోజులు పనిచేసి వెళ్ళాడు. ఎవరన్నా ఏదైనా పని చేయించుకుంటానికి మంత్రి అయ్యాక పని చేయించుకుంటానికి అయితే వెళ్ళుండొచ్చు, ఏదైనా చేయించుకుండొచ్చు. అంత తప్ప పెద్ద ఈ వివాదాలు దీనికి చేయడానికి అంత అవకాశాలు కూడా ఏమి. ఫైనల్గా ఇప్పుడు ఏదైతే మైలవరం ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే మీ పార్టీ నుంచి వెళ్ళిపోతానంటూ కూడా ప్రకటించడం జరిగింది. దీన్ని ఎలా చూస్తూ ఉన్నారు? మా పార్టీకి మైనస్గా చూస్తూ ఉన్నారా, ఎట్లా చూస్తూ ఉన్నారు? పార్టీకి అంటే ఇప్పుడు ఆయన ఇంకా వెళ్తాడా వెళ్ళడా అనేది ఇంకా చెప్పలేదు. చూద్దాం, హిట్ చేద్దాం, అసలు ఏం జరిగిద్దాం. ఆయన వెళ్ళిపోతే మైనస్గా భావిస్తారా, ఎట్లా అసలు మీరు? అంత ఉండదు. ఏదైతే ప్రధానంగా వసంత కృష్ణప్రసాద్ పార్టీని వీడి వెళ్ళిపోయినా తమకు వచ్చే నష్టం ఏమీ లేదంటూ కూడా ఆయన తిరుపతిరావు చదువుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా అక్రమ మైనింగ్కి సంబంధించి ఏదైతే విమర్శలు చేశారో ఆయనే స్వయంగా ఎంఆర్ఓలకి వాళ్ళకి మైనింగ్ శాఖ కూడా ఫోన్ చేసి టీడీపీ వాళ్ళు చేస్తున్న మైనింగ్ శాఖను ఆపుచేసామని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కంపల్సరీగా మైలవరం నియోజకవర్గం మట్టికి గెలిపే లక్ష్యంగా మేము వ్యూహాలు రచించుకోబోతా ఉన్నాము. 2 రోజుల్లో కార్యకర్తలతో కూడా సమావేశం నిర్వహించబోతున్నామని కూడా తిరుపతిరావు చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ సాయితో మల్లికార్జున, బిగ్ టీవీ, విజయవాడ.